విప్లవ వీరుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతోత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. అందుకు ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి జయంతోత్సవాలు, ఆ రోజు 125వ జయంతోత్సవాలు కూడా అత్యంత ఘనంగా భారతదేశ వ్యాప్తంగా ఆ రోజు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ రోజు భీమవరం మన పశ్చిమ గోదావరి జిల్లాలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క అత్యంత అద్భుతమైనటువంటి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు ఏదైతే 125వ జయంతోత్సవాలను ఆయన ప్రారంభించారో ఆ 125వ జయంతోత్సవాలను సంవత్సరం పొడవునా కూడా నేను కూడా పాలకొల్లులో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే దానికి గల కారణం ఏంటంటే, ఒకటి, ఏదైతే అల్లూరి సీతారామరాజు 27 సంవత్సరాల చిన్న వయసులో ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, స్వతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం ఏదైతే తన ప్రాణాలను త్యాగం చేశాడో ఆ త్యాగం భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశం. రెండవది, ఏదైతే ఆయన పోరాట పటిమ, ఏదైతే ఆ రోజు ఆయన పోలీస్ స్టేషన్కి ముందుగానే ఫోన్ చేసి పలానా సమయంలో పలానా రోజున దాడి చేస్తున్నానని చెప్పి ఏదైతే ఆయన దాడి చేసినటువంటి ఏదైతే ఆయన పోరాట పటిమ ఏదైతే ఉందో అది భావి తరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ 125వ జయంతోత్సవాల్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గంలో నిర్వహించుకోవడం, ఆ యొక్క కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఆ రోజు ఆ యొక్క 125వ జయంతోత్సవంలో పాల్గొనడం, ముగింపు జయంతోత్సవాలు అత్యంత వైభవంగా మన పోసపాటి అశోక్ గజపతి రాజు గారి యొక్క ముఖ్య అతిథిగా పెద్దలందరూ కూడా పాలకొల్లు నడిబొడ్డున పెద్ద ఎత్తున మనం నిర్వహించుకోవడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి జయంతోత్సవాల సందర్భంగా కూడా ఎవరైతే క్షత్రియ పెద్దలు కూడా పెద్ద ఎత్తున మేము గౌరవించుకోవడం జరిగింది. ఎందుకంటే నేను కూడా ఈ సమాజంలో నేను కూడా చూడడం జరిగింది, ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అని ఆదుకునేటువంటి ఒక తత్వం క్షత్రియుల్లో నాకు అడుగడుగున కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక గోదావరి జిల్లాలో వాళ్ళని దగ్గర నుండి చూస్తుంటే వ్యక్తిగా, ఎందుకంటే దానికి కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్. ఎందుకంటే ఆ రోజు ఏదైతే ఒక హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో, మీ అందరికీ తెలుసు, ఆ రోజు విశాఖపట్నం వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోయినా ఆ రోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చి, రాజమండ్రి నుండి విశాఖపట్నం వెళ్ళి వారం రోజుల్లోనే ఆ విశాఖపట్నాన్ని మళ్ళీ పూర్వపు స్థితి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆ హుదూద్ తుఫాన్ బాధితులకు ఆ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కింద, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కొంత విరాళాలు కూడా సేకరించి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నేను ఆ రోజు పాలకొల్లులో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు కూడా శ్రమదానం చేసి ఆ రోజు విరాళాలు సేకరిస్తే ఆ ఒక్కరోజు నాకు 27 లక్షల రూపాయలు విరాళాలు వస్తే ఆ 27 లక్షల విరాళంలో 80% క్షత్రియ సోదరుల నుంచి వచ్చింది అని అంటే క్షత్రియుల దాతృత్వానికి ఇంతగా మించినటువంటి ఉదాహరణ, నిదర్శనం వేరేది చెప్పుకోవాల్సినటువంటి పని లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఆ రోజు నేను చూస్తా, ఏదైతే గోదావరి పుష్కరాలు ఏదైతే మన ప్రాంతంలో పెద్ద ఎత్తున జరిగాయో ఆ పుష్కరాల్లో ప్రభుత్వం తరపున మేము పెట్టేటువంటి భోజనాలు కొంత సమయానికి అందించగలిగేమో కానీ ఏదైతే క్షత్రియ సంక్షేమ పరిషత్తు ద్వారా అటు నర్సాపురం కానీ, అటు కొవ్వూరు కానీ ఉదయం వెలిగించినటువంటి పొయ్య అర్ధరాత్రి వరకు కూడా ఎంతమంది భక్తులు, యాత్రికులు వచ్చినా సరే వాళ్ళ కడుపు నింపినటువంటి ఘనమైనటువంటి చరిత్ర క్షత్రియ పెద్దలది మా ప్రాంతంలో గోదావరి పుష్కరాల్లో ప్రత్యక్షంగా నేను చూసినటువంటి పరిస్థితి. ఏదైతే 2019, 2024
మేము అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మరి ఏదైతే నా ప్రాంతంలో నేను ప్రత్యేకించి చూసా, ఏదైతే అత్యంత సమాజానికి అత్యంత అవసరమైనటువంటి విద్య ఏదైతే ఉందో, వైద్యం ఏదైతే ఉందో, వాటన్నిటినీ కూడా నా ప్రాంతంలో ఒక వసుధ ఫౌండేషన్ కానీ, ఒక వేగేశ్న ఫౌండేషన్ కానీ, ఒక చక్ర ఫౌండేషన్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నా ప్రాంతంలో ఎంతోమందికి విద్యను వైద్యాన్ని అందించడంలో ఆ ఫౌండేషన్ చేసేటువంటి మరి చరిత్ర కూడా నేను ఎప్పుడు కూడా మరవలేను. అంటే ఈ రకంగా మరి ఏదైతే ఈ సమాజానికి ఎప్పుడు కూడా మరి అండగా తోడుగా ఎవరైతే క్షత్రియులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా మనం గౌరవించుకోవాలి, వాళ్ళు కూడా సత్కరించుకోవాలనే ఆలోచనతో ఆ రకంగా మరి అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతోత్సవాలను ఆ రోజు ఘనంగా సంవత్సరం పొడవునా నిర్వహిస్తూ మరి అటువంటి కార్యక్రమాలన్నింటి కూడా ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని కూడా మరొక్కసారి మరి గుర్తుకు చేస్తూ మరి ఏదైతే ఈరోజు కూడా మళ్ళీ ఈ యొక్క 127వ జయంతోత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించి ఆ జయంతోత్సవాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మరి ఏదైతే ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులైనటువంటి శివాజీరాజు గారికి, అదేవిధంగా మరి ఇంకా వాళ్ళకి సహకరించినటువంటి కృష్ణరాజు గారు, ఇంకా పెద్దలకు అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.